రెండు డేగలు కుళ్ళిన మాంసం కథ. అడవిలో ఒక పెద్ద తుఫాను వచ్చి వేట దొరకక రెండు డేగలు ఆకలితో అలమటిస్తుంటాయి. కింద అడవిలో ఒక వేటగాడు కుళ్ళిన మాంసం ముక్కలు పడేసి పక్కనే వలవేసి దాక్కుంటాడు. మొదటి డేగ ఆకలి తట్టుకోలేక ప్రాణం పోతోంది కదా, కాస్త ఆ మాంసం తిని బ్రతుకుదాం అని కిందకు వెళ్ళబోతుంది. రెండో డేగ దాన్ని ఆపి ఇలా అంటుంది, మిత్రమా, మనం ఆకాశాన్ని ఏలే డేగలము. ఆకలితో చచ్చిన ఆకాశంలోనే చావాలి, కాని ఎవడో పడేసిన కుళ్ళిన మెతుకుల కోసం కిందకు వాలకూడదు. అక్కడ ఉన్నది ఆహారం కాదు, నిన్ను బానిసను చేసే వల. మొదటి డేగ వినకుండా కిందకు దిగి వలలో చిక్కుకుపోతుంది. రెండో డేగ ఆకాశంలో గంభీరంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. లోతైన సందేశం: జీవితంలో ఆర్థికంగా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, నీ ఆత్మగౌరవాన్ని, నీ క్యారెక్టర్ని తక్కువ చేసుకుని తప్పుడు పనుల జోలికి వెళ్ళొద్దు. తాత్కాలిక సుఖం కోసం నీ స్థాయిని దిగజార్చుకుంటే ఈ సమాజం నిన్ను బానిసను చేసి ఆడుకుంటుంది.